నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు 2029లోనూ అధికారం ఎన్డీఏదేనన్న అమిత్ షా మోదీ సర్కార్ మనుగడకు ఢోకా లేదని ధీమా మధ్యప్రదేశ్లో గోడకూలి 9 మంది చిన్నారుల మృతి మట్టితో ఆడుకుంటుండగా ప్రమాదం వయనాడ్లో ఆధునిక పరికరాలతో గాలింపు సహాయ చర్యలను పరిశీలించిన కేంద్ర మంత్రి సురేష్ గోపి ఉత్తరాఖండ్లో మరో 373 మందిని రక్షించిన సైన్యం రాకపోకలకు వీలు లేని గ్రామాలకు నిత్యావసరాల సరఫరా బంగ్లాదేశ్లో మళ్లీ హింసాత్మక ఘర్షణలు 14 మంది పోలీసులు సహా 91 మంది మృతి నివురుగప్పిన నిపులా పశ్చిమాసియా ఇజ్రాయెల్పై హెజ్బొల్లా రాకెట్ దాడులు ఒలింపిక్స్ లో సెమీస్ చేరిన భారత హాకీ జట్టు బాక్సింగ్ లో లవ్లీనా బ్యాడ్మింటన్ లో లక్ష్య సేన్ ఓటమి